శాంతి. ఈరోజు మురళీ డేటు 3 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ దుఃఖధామానికి జీవించి ఉండే విడాకులు ఇవ్వండి. ఎందుకంటే మీరు సుఖధామానికి వెళ్ళాలి కదా అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, తండ్రి పిల్లలకి ఇచ్చే ఒక చిన్న శ్రమ ఏది? సమాధానము, బాబా అంటున్నారు, పిల్లలు కామం మహాశత్రువు, దీనిపైన విజయం ప్రాప్తి చేసుకోండి. ఇదే నేను మీకు ఇచ్చే చిన్న శ్రమ. మీరు సంపూర్ణ పవిత్రముగా అవ్వాలి. పతితుల నుండి పావనము అనగా పరుసవేదిగా అవ్వాలి. అంటే ఇనుమును బంగారముగా చేసే ఒక రసశిలగా అవ్వాలి. పారసముగా అయ్యేవారు రాయిగా అవ్వలేరు. పిల్లలైన మీరిప్పుడు సుగంధ పుష్పాలుగా అయితే తండ్రి మిమ్మల్ని తన కన్నులపై కూర్చోబెట్టుకుని వెంట తీసుకుని వెళ్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, బ్రాహ్మణులైన మనమే మళ్ళీ దేవతలుగా అవుతామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇది పూర్తిగా నిశ్చయమైతే ఉంది కదా. టీచరు ఎవరినైతే చదివిస్తారో వారిని తప్పకుండా తన సమానంగా తయారు చేస్తారు. ఇది నిశ్చయమైన విషయము. కల్పకల్పము తండ్రి వచ్చి నరకవాసులమైన మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తాను అని అర్థం చేయిస్తారు. ప్రపంచమంతటినీ తయారు చేయువారు ఎవరో ఒకరు ఉంటారు కదా. తండ్రి స్వర్గవాసులుగా తయారు చేస్తారు, రావణుడు నరకవాసులుగా తయారు చేస్తాడు. ఇప్పుడు ఉండేది రావణ రాజ్యము, సత్యయుగంలో ఉండేది రామరాజ్యము. రామరాజ్య స్థాపన చేయువారు ఉంటే రావణ రాజ్య స్థాపన చేయువారు కూడా తప్పకుండా ఉంటారు. రాముడు అని భగవంతుణ్ణి అంటారు. భగవంతుడు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. జ్ఞానమేమో చాలా సులభము, పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఎంత రాతి బుద్ధిగా ఉన్నారు అంటే పారసబుద్ధిగా అవ్వడం అసంభవం అని భావిస్తారు. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది. ఎందుకంటే మాయ ప్రభావం చాలా ఉంది. 50 అంతస్తులు 100 అంతస్తుల భవనాలు ఎంతో పెద్దవి నిర్మిస్తున్నారు. స్వర్గంలో ఇన్ని అంతస్తులు ఉండవు. ఈ కాలంలో ఇక్కడ కట్టుకుంటున్నారు. ఇక్కడ భవనాలు కట్టుకున్న విధంగా సత్యయుగంలో ఉండవు అని మీకు తెలుసు. ప్రపంచమంతా కలిసి చిన్న వృక్షంగా ఉంటుంది అంటే అక్కడ అంతస్తులు కట్టుకునే అవసరమే ఉండదు అని బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు. అక్కడ లెక్కలేనంత భూమి ఉంటుంది. ఇక్కడైతే అంత భూమి లేదు. అందుకే కదా భూమి విలువ ఎంతో పెరిగిపోయింది. అక్కడ భూమికి ఖరీదే ఉండదు. మున్సిపాలిటీ పన్నులు మొదలైనవి కూడా ఉండవు. ఎవరికి ఎంత భూమి కావాలో అంత తీసుకోవచ్చు. తండ్రి నేర్పించే ఈ జ్ఞానము ద్వారా అక్కడ మీకు సర్వ సుఖాలు లభిస్తాయి. మనుషులు 100 అంతస్తుల భవనాలు మొదలైనవి నిర్మించేందుకు కూడా ధనము మొదలైనవి ఖర్చు అవుతాయి కదా. అక్కడ ధనము మొదలైనవి ఖర్చు కావు. ఎందుకంటే అపారమైన ధనం ఉంటుంది. డబ్బు అవసరమే లేదు. లెక్కలేనంత ధనం ఉంటే ఆ డబ్బంతా ఏం చేసుకుంటారు? బంగారు, వజ్రాలు, ముత్యాలు మొదలైన వాటితో భవనాలు మొదలైనవి కట్టుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో జ్ఞానం లభించింది. ఇది వివేకము అవివేకముల మాట. సతోబుద్ధి మరియు తమో బుద్ధి. సతో ప్రధానంగా ఉన్నవారు స్వర్గానికి అధికారులు, తమో బుద్ధిగా ఉన్నవారు నరకానికి అధికారులుగా అవుతారు. ఇది స్వర్గం కాదు, ఇది రౌరవ నరకము. చాలా దుఃఖంలో ఉన్నారు.
అందుకే ఓ భగవంతుడా అని పిలుస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఐకమత్యం కావాలి అని ఎంతగానో తలలు బాదుకుంటారు, సమావేశాలు మొదలైనవి జరుపుతూ ఉంటారు. కానీ వీరంతా కలిసి ఏకము అవ్వరు అని పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు. ఈ వృక్షమంతా శిథిలావస్థలో ఉంది, మళ్ళీ కొత్తదిగా అవుతుంది. కలియుగము నుండి సత్యయుగంగా ఎలా అవుతుందో మీకు తెలుసు. ఈ జ్ఞానాన్ని మీకిప్పుడు ఆ తండ్రే అర్థం చేయిస్తున్నారు. సత్యయుగ వాసులే మళ్ళీ కలియుగి వాసులుగా అవుతారు. మళ్ళీ మీరు సంగమ వాసులుగా అయ్యి సత్యయుగ వాసులుగా అవుతారు. ఎంతమంది సత్యయుగంలోకి వెళ్తారా అని అంటారు, వెళ్ళలేరు. ఎవరైతే సత్యమైన సత్యనారాయణ కథను వింటారో వారే స్వర్గంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్తారు. దుఃఖధామము అసలు ఉండనే ఉండదు. కావున ఈ దుఃఖధామానికి బ్రతికి ఉన్నప్పుడే విడాకులు ఇవ్వాలి అని బాబా అంటున్నారు. మీరు విడాకులు ఎలా ఇవ్వగలరో కూడా తండ్రి యుక్తులు తెలియచేస్తారు. ఈ మొత్తం సృష్టిపైన దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు మళ్ళీ దానిని స్థాపించేందుకు తండ్రి వచ్చారు. మనమంతా తండ్రి నుండి విశ్వరాజ్యం తీసుకుంటున్నాము. డ్రామా ప్లాన్ అనుసారం తప్పకుండా పరివర్తన అవుతుంది. ఇది పాత ప్రపంచము, దీనిని సత్యయుగము అని ఎలా అంటారు? అసలు సత్యయుగం అంటే ఏమిటో మానవులకు తెలియదు. చాలా భక్తి చేసిన వారే ఈ జ్ఞానం పొందేందుకు అర్హులు అని బాబా అర్థం చేయించారు. వారికే అర్థం చేయించాలి. ఈ కులానికి చెందిన వారు కాకుంటే వారికి అసలు ఏమీ అర్థమే కాదు. అందువలన సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? మన సభ్యులే కాకుంటే వారు ఏదీ ఒప్పుకోరు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో నాకు తెలుసుకోవాలనే లేదు అని అంటారు. అందువలన అలాంటి వారి కొరకు శ్రమ ఎందుకు చెయ్యాలి? బాబా అర్థం చేయిస్తున్నారు. భగవాను వాచాని పైన వ్రాసి ఉన్నారు. నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగంలో సాధారణ మానవ శరీరంలో వస్తాను. ఇతనికి కూడా తెలియదు, నేనే తెలియచేస్తాను అని శివబాబా అంటున్నారు. పూర్తిగా 5000 సంవత్సరాల పాత్ర ఎవరికి ఉంటుందో నేను చెప్తాను. ఎవరైతే నెంబర్ 1లోకి వచ్చారో వారికే ఇలాంటి పాత్ర ఉంటుంది కదా. శ్రీకృష్ణుణ్ణి మొట్టమొదటి సత్యయుగపు రాకుమారుడు అని మహిమ కూడా చేస్తారు. అలాగే మళ్ళీ 84 జన్మల తరువాత ఏమవుతాడు? ఫస్ట్ బికారి నుండి రాకుమారుడు, మళ్ళీ రాకుమారుడి నుండి బికారుడు. రాకుమారుని నుండి బికారీగా ఎలా అవుతాడు మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ తండ్రి వచ్చి గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తారు. వజ్ర సమానముగా ఉన్నవారే మళ్ళీ గవ్వ సమానముగా అవుతారు. పునర్జన్మలైతే తీసుకుంటారు కదా. అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకున్నవారు ఎవరో మీరు అర్థం చేసుకున్నారు. మొదట శ్రీకృష్ణుడే వస్తాడు అని అంగీకరిస్తారు. అతనికి రాజధాని ఉంటుంది, ఎక్కువ జన్మలు కూడా అతనికే ఉంటాయి. ఇది చాలా సులభమైన విషయము. కానీ మనుషులు ఈ విషయాలపైన గమనమే ఇవ్వరు. తండ్రి అర్థం చేయిస్తే ఆశ్చర్యపడతారు. మొదటి వారే చివరి వారు అవుతారని తండ్రి ఖచ్చితంగా తెలుపుతారు. ఫస్టులో వజ్ర సమానము, లాస్టులో గవ్వ సమానము. మళ్ళీ వజ్ర సమానముగా అవ్వాలి, పావనముగా అవ్వాలి. ఇందులో కష్టమేముంది? పారలౌకిక తండ్రి ఇప్పుడు మనకి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. కామం మహాశత్రువు. మీరు ఎందుకు పతితులుగా అయ్యారు? వికారాల్లో వెళ్ళినందువలన. అందుకే ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. ఎందుకంటే తండ్రి ఏమో సదా పారసబుద్ధి కలవారు.
వారు ఎప్పుడూ కూడా రాతి బుద్ధి కలవారిగా అవ్వరు. మొదటి నెంబరు జన్మ తీసుకునే వారితోనే బాబాకు సంబంధం ఉంటుంది. దేవతలైతే చాలామంది ఉంటారు, కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. క్రైస్తవులు క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని అంటారు. వారు చాలా కాలం గడిచిన తర్వాత చివర్లో వచ్చారు కదా, అందువలన వారికి శక్తి ఉంటుంది. అందరూ వారి ద్వారా నేర్చుకునేందుకే వెళ్తారు, ఎందుకంటే వారి బుద్ధి తాజాగా ఉంటుంది. వృద్ధి కూడా వారిదే ఎక్కువగా జరుగుతుంది. సతో రజో తమో గుణాలలో వస్తారు కదా, అందరూ విదేశాల నుండి అన్నీ నేర్చుకుంటారు అని మీకు తెలుసు. సత్యయుగంలో భవనాలు మొదలైనవి తయారయ్యేందుకు పెద్ద సమయం కూడా పట్టదు అని మీకు తెలుసు. ఒకరి బుద్ధిలోకి వచ్చింది అంటే ఇక వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకటి తయారు చేసి తరువాత దాని ద్వారా అనేకం తయారు చేస్తూ ఉంటారు. బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా. సైన్స్ వారి బుద్ధి మీ వద్ద ఉన్నతముగా అయిపోతుంది. క్షణములో భవనాలు నిర్మిస్తూ ఉంటారు. ఇక్కడ భవనాలు లేక మందిరాలు నిర్మించాలి అంటే 12 మాసాలు పడుతుంది. అక్కడ ఇంజనీర్లు మొదలైన వారంతా చాలా చురుకుగా ఉంటారు. అది అయ్యిందే స్వర్ణిమ యుగము. రాళ్ళు మొదలైనవి ఉండనే ఉండవు. మనము ఈ పాత శరీరాన్ని వదులుతాము, మళ్ళీ ఇంటికి వెళ్తాము అని ఇప్పుడు మీరు కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ నుండి సత్యయుగంలో యోగ బలంతో జన్మ తీసుకుంటాము. పిల్లలకు సంతోషం ఎందుకుండదు? చింతన ఎందుకు నడవదు? ఎవరైతే చాలా మంచి సేవాదారి పిల్లలు ఉన్నారో వారికి తప్పకుండా లోపల ఇలాంటి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఎలాగైతే వకీలు చదువు పాస్ అవుతూనే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని బుద్ధిలో ఆలోచనలు నడుస్తాయి కదా, మీరు కూడా ఈ శరీరాన్ని వదిలి ఇలా అవుతాము అని ఆలోచిస్తారు. స్మృతి ద్వారానే మీ ఆయువు వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. ఈ గ్రేడ్ చాలా ఉన్నతమైనది. మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. వారికి ఏ ఇతర సంబంధాలు లేవు. సోదరి సోదరుల కంటే ఉన్నతం చేసేసారు. ఆ ఉన్నతమైన సంబంధమే భాయి భాయి అంటే అందరూ సోదరులమే అని భావించాలి. దీనిని చాలా అభ్యాసం చెయ్యాలి. సోదరుని నివాసం ఎక్కడా? ఈ సింహాసనంపై అమరమైన అకాలమైన ఆత్మ ఉంటుంది. ఆత్మలు నివసించే ఈ సింహాసనం చెడిపోయింది. అన్నిటికంటే చెడిపోయింది మీ సింహాసనాలే. ఆత్మ ఈ సింహాసనంపై విరాజమానమై ఉంటుంది. బ్రుకుటి మధ్యలో ఏముంది? ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయాలు. ఆత్మ నక్షత్రం వలె అత్యంత సూక్ష్మమైనది. నేను కూడా బిందువునే అని తండ్రి అంటున్నారు. నేను మీకంటే పెద్దగా ఏమీ లేను. మనము శివబాబా సంతానమని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. అందుకే స్వయాన్ని ఆత్మ భాయి భాయి అని భావించండి. తండ్రి మిమ్మల్ని సన్ముఖంలో చదివిస్తున్నారు. పోను పోను ఇంకా ఆకర్షణ అవుతూ ఉంటుంది. ఏ విఘ్నాలు కూడా డ్రామానుసారంగా ఏర్పడుతూనే ఉంటాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు పతితులుగా అవ్వరాదు. ఇది నా ఆజ్ఞ. ఇప్పుడు ఇంకా తమో ప్రధానమైపోయారు. వికారాలు లేకుండా ఉండలేరు. ప్రభుత్వం వారు సారాయి త్రాగరాదు అని చెప్తున్నా తాగకుండా ఉండలేరు. మళ్ళీ వారికే సారా త్రాగించి పలానా చోట బాంబు సహితంగా వెళ్ళి పడమని ఆదేశమునిస్తారు. ఎంత నష్టం జరుగుతుంది.
మీరిక్కడ కూర్చునే విశ్వానికి అధికారులుగా అవుతారు. వారు అక్కడ కూర్చునే పూర్తి విశ్వాన్ని నాశనం చేసేందుకు బాంబులు వేస్తారు. ఎంత సంఘర్షణ ఉంది. మీరిక్కడ కూర్చునే తండ్రిని స్మృతి చేసి విశ్వానికి అధికారులుగా అవుతారు. ఎలాగైనా సరే తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇందులో హఠయోగము లేక ఆసనాలు మొదలైనవి వేసే మాటే లేదు. బాబా ఏ కష్టాన్ని ఇవ్వరు. ఎలాగైనా కూర్చోండి. కేవలం మేము మీ అత్యంత ప్రియమైన సంతానమును అని అత్యంత ప్రియమైన బాబాకు చెప్తూ స్మృతి చేయండి. వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా మీకు చక్రవర్తి పదవి లభిస్తుంది. సెకండ్లో జీవన్ముక్తి అని మహిమ చేస్తారు. ఎక్కడ కూర్చున్నా తిరిగినా తండ్రినైతే స్మృతి చెయ్యాలి. అసలు పవిత్రముగా అవ్వకుండా ఎలా వెళ్తారు? పవిత్రముగా అవ్వకుంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ధర్మరాజు వద్దకు వెళ్ళినప్పుడు అందరి లెక్కాచారాలు చుక్తా అయిపోతాయి. ఎంత పవిత్రముగా అయితే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. అపవిత్రముగా ఉంటే ఎండిపోయిన రొట్టె తినాల్సి వస్తుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు నశించిపోతాయి. ఇందులో ఖర్చు మొదలైన మాటలేమీ ఉండవు. భలే ఇంట్లో ఉంటూనే తండ్రి నుండి మంత్రము తీసుకోండి. ఇది మాయను వశపరుచుకునే మన్మనాభవ మంత్రము. ఈ మంత్రం లభించిన తరువాత భలే ఇంటికి వెళ్ళండి. నోటితో ఏమీ అనకండి. బాబాను మరియు చక్రవర్తి పదవిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే మనం సతో ప్రధానంగా అవుతాము అని, పాపాలు తొలగిపోతాయి అని మీకు తెలుసు. ఏ బ్రహ్మబాబా కూడా తన అనుభవాన్ని వినిపిస్తారు. అదేమిటంటే, భోజనం చేసేందుకు కూర్చుంటాను, బాబా స్మృతి చేసి తింటాను అని అనుకుంటాను, మళ్ళీ వెంటనే మర్చిపోతాను. ఎందుకంటే ఎన్ని విషయాలు అంత తల. ఇలా గాయనం కూడా ఉంది కదా, ఎంతో గమనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫలానా ఆత్మ చాలా సేవ చేస్తుంది, తనను స్మృతి చెయ్యాలి. సేవాధారి పిల్లలను బాబా చాలా ప్రేమిస్తారు. ఈ శరీరంలో విరాజమానమై ఉన్న ఆత్మను స్మృతి చెయ్యమని మీకు కూడా చెప్తున్నారు. ఇక్కడకు మీరు వచ్చేదే శివబాబా వద్దకు. తండ్రి అక్కడి నుండి క్రిందికి వచ్చారు. భగవంతుడు వచ్చారని మీరు అందరికీ చెప్తారు, కానీ వారు అర్థం చేసుకోలేరు. కావున యుక్తిగా తెలియచేయవలసి ఉంటుంది. హద్దు తండ్రి మరియు బేహద్దు తండ్రి ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఇప్పుడు బేహద్దు తండ్రి రాజ్యమునిస్తున్నారు. పాత ప్రపంచ వినాశనం కూడా ఎదురుగా నిల్చుని ఉంది. ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము జరుగుతుంది. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. ఇది యోగాగ్ని. దీని ద్వారా మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవుతారు. ఈ పద్ధతిని తండ్రే తెలియచేశారు. తండ్రి అందరినీ పుష్పాలుగా తయారు చేసి తన కనులపై కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తారు అని పిల్లలైన మీకు తెలుసు. ఏ కనులు? జ్ఞాన నేత్రాలు. ఆత్మలను మాత్రమే తీసుకుని వెళ్తారు. తప్పకుండా వెళ్ళాల్సిందే. అంతకుముందే తండ్రి నుండి వారసత్వం ఎందుకు తీసుకోకూడదు? సంపాదన కూడా చాలా గొప్పది. తండ్రిని మర్చిపోతే నష్టం కూడా చాలా ఉంటుంది. పక్కా వ్యాపారులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మ పవిత్రమవుతుంది. ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ మరొకటి తీసుకుంటుంది. అందువలన తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, దేహీ అభిమానులుగా అవ్వండి. ఈ అలవాటు పక్కాగా చేసుకోవాలి.
స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ద్వారా చదువుతూ ఉంటే నావ తీరానికి చేరుకుంటుంది. శివాలయంలోకి వెళ్ళిపోతారు. చంద్రకాంతుని వేదాంతంలో కూడా ఈ కథ ఉంది. బోటు అంటే నావ పోతూ ఉంటుంది, మధ్యలో దిగుతారు, ఏదో వస్తువుపై ఇష్టపడతారు, ఈలోపు స్టీమరు వెళ్ళిపోతుంది. భక్తి మార్గంలోని ఈ శాస్త్రాలు మళ్ళీ తయారవుతాయి. మీరు చదువుతారు, మళ్ళీ బాబా వచ్చినప్పుడు అవన్నీ వదిలేస్తారు. తండ్రి అయితే అందరినీ తీసుకుని వెళ్ళేందుకే వస్తారు. భారతదేశపు ఉన్నతి మరియు పతనము ఎలా జరుగుతుందో ఎంత స్పష్టంగా ఉంది. ఇతడు నల్లగా మరియు తెల్లగా అవుతాడు. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతాడు. కేవలం ఒక్కరే అవ్వరు కదా, ఇదంతా విశదీకరించాలి. కృష్ణుని గురించి కూడా వివరించడం జరిగింది. సుందరంగా ఉండేవాడు నలుపుగా అవుతాడు. స్వర్గంలోకి వెళ్తాడు కనుక నరకాన్ని కాలితో తన్నేస్తాడు. ఇది చిత్రంలో స్పష్టంగా ఉంది కదా. మీ రాజ్యపు చిత్రాలను కూడా తయారు చేశారు కదా అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఆర్డినెన్స్ను పాలన చేసేందుకు ఆత్మలమైన మనమంతా కూడా సోదరులము. బ్రుకుటి మధ్యలో నివసిస్తాము. మనము అనంతమైన తండ్రికి పిల్లలము. ఇది మన ఈశ్వరీయ పరివారము అనే స్మృతిలోనే ఉండాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు అలవాటు పడాలి. సెకండ్ పాయింట్, ధర్మరాజు శిక్షల నుండి విడుదల పొందేందుకు మీ లెక్కాచారాన్నంతా సమాప్తం చేసుకోవాలి. మాయను వశపరుచుకునేందుకు లభించిన మంత్రాన్ని స్మృతిలో ఉంచుకుని సత్తు ప్రధానంగా అవ్వాలి. ఈరోజు వరదానము, బిందువు రూపంలో స్థితమై ఉండి ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని ఇప్పించే విఘ్న వినాశక్ భవ. ఏ పిల్లలైతే ఏ విషయంలో కూడా క్వశ్చన్ మార్కు పెట్టరో అంటే ప్రశ్న వెయ్యరో, సదా బిందువు రూపంలో స్థితమై ఉండి ప్రతి పనిలో ఇతరులకు కూడా డ్రామా యొక్క బిందువును స్మృతిని ఇప్పిస్తారో వారినే విఘ్న వినాశకులు అని అంటారు. వారు ఇతరులను కూడా సమర్థులుగా చేసి సఫలత యొక్క గమ్యానికి సమీపంగా తీసుకొస్తారు. వారు హద్దులోని సఫలత యొక్క ప్రాప్తిని చూసి సంతోషించరు, కానీ బేహద్దు యొక్క సఫలతామూర్తులుగా ఉంటారు. సదా ఏకరసముగా ఒకే శ్రేష్టమైన స్థితిలో స్థితమై ఉంటారు. వారు తమ సఫలత యొక్క స్వస్థితి ద్వారా అసఫలతను కూడా పరివర్తన చేసేస్తారు. స్లోగన్, ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే చాలా త్వరగా మాయాజీతులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.